ఉంది. మనం తలంచే విధానం మార్చుకోవాలి. ఈ రోజుల్లో ఎలాగొద్దండి, ఇప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతున్నాయి. హల్లెలూయా. గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొన్ని అద్భుతాలు మీతో పంచుకున్నాను, నేను కొద్దిసేపట్లో, ఆగండి. కానీ ఏం చెప్తున్నానంటే, మనము తిరిగి జన్మించిన తర్వాత ఏదో సంఘంకి వెళ్ళడం కాదు, ఏదో ఏనో అలవాటు చొప్పున వాక్యం చదివేయడం కాదు, అలవాటు చొప్పునంత ప్రార్థన చేయడం కాదు. ఆయనతో సన్నిహిత సంబంధము కలిగి ఆయన్ని తెలుసుకొని ఆయన వాక్య జ్ఞానములో ఎదుగుతూ ఆ నూతనమైన రాజ్యంలో ఉన్న సత్యాన్ని గ్రహిస్తూ ఆయన మనకి ఏదైతే బోధిస్తున్నాడో అది మనం తెలుసుకొని దాన్ని అనుభవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మీరు ఏ దేశంలో ఉన్నా సరే, దేవుని రాజ్యంలో ఉంటే అక్కడే మీరు దేవుని యొక్క విడుదల పొందగలరు, అక్కడే దేవుని యొక్క ఐశ్వర్యాన్ని మీరు అనుభవించవచ్చు, అక్కడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు అనుభవించవచ్చు. హల్లెలూయా. చూడండి, మరి దేవుని యొక్క వాక్యంలో ఇస్సాకు గురించి ఏమని రాయబడింది? ఆయన గరారు ప్రాంతంలో ఉన్నాడు. గరారు ప్రాంతంలో ఏముందండి? ఆ రోజుల్లో గడ్డు కరువు ఉంది. ఆ కరువు సమయంలో ఆయన ఏమనుకున్నాడు? నేను ఐగుప్తుకి వెళ్తాను అనుకున్నాడు. కానీ ప్రభు వచ్చి ఆయనతో ఏమన్నాడు? కదలకు, ఇక్కడే ఉండు అన్నాడు. ఆమేన్. నేను నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నేను ఎవరిని ఆశీర్వదించేది? నీకు దేవుని ఆశీర్వాదం కావాలా, ప్రభుత్వపు ఆశీర్వాదం కావాలా? నీకు దేవుని ఆశీర్వాదం కావాలా, మనిషి ఆశీర్వాదం కావాలా? అయితే ఇస్సాకుకి దేవుడు ఒక చాయిస్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశము? నువ్వు దేవుని వాక్యమైనా నమ్మి నడవచ్చు, లేకపోతే నువ్వు అనుకున్నట్టు, మనుషులు అనుకున్నట్టు నడవచ్చు. అయితే ఏమన్నాడు? నీవు ఇక్కడ నుంచి కదలకు, నేను నిన్ను ఆశీర్వదించదను. నీ పితరుడైన అబ్రహాముకి చేసిన వాగ్దానము నీ జీవితంలో నేను నెరవేర్చనే ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మనల్ని ఆశీర్వదించేవాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఈరే. నీకు ఉద్యోగం పోయినా నువ్వు అడుక్కోవాల్సిన దినం రాదు. హల్లెలూయా. ఎంత కరువున్నా నువ్వు సమృద్ధిలో బ్రతకగలవు. అది సువార్త. హల్లెలూయా. లోకంలో ఆర్థిక పరిస్థితులు పైకి కిందకి వెళ్ళొచ్చు, నీ ఇంటిలో పైకి కిందకి వెళ్ళవు, పైకే వెళ్తుంది. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ ఇంటిలో నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు, యేసయ్యను రాజుగా చేసావు, ఆయన రాజ్యం నీ జీవితంలో నీ ఇంట్లో పరిపాలిస్తుంది. కాబట్టి ఆయన నీకు సమృద్ధి కలిగించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు లోకంలో ఉన్న వారి వలె విలపిస్తూ ఏడుస్తూ, ప్రభువా నేనేమైపోతాను, నా గత ఏమైపోద్ది, నా పిల్లల గత ఏమైపోద్ది, నేను ఎలా బయటికి రాగలను అని విలపించే దినము రానే రాదు. ఎందుకో తెలుసా? అందరూ నీ చుట్టూన్న వారు లేమిలో కొట్టుమిట్టులు ఆడిపోతున్నా సరే నువ్వు సమృద్ధిలో ఎదగగలవు. హల్లెలూయా. ఇది సువార్త, ఇది ప్రకటించడానికే వచ్చాను నేను. మన మనస్సుకి అది విని నమ్మాలంటే కష్టంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? మనం చీకటి రాజ్యంలోంచి వచ్చాం. ఇది మారకపోతే, ఈ మనస్సు మారకపోతే హృదయం మారదు. ఇది వినినది విశ్వసించకపోతే ఇది అందుకే ఆయన ప్రకటిస్తే దేవుని రాజ్యం వచ్చింది. కానీ ఏం చేయాలి? మీరు అది దాంట్లో ప్రవేశించి దాన్ని అనుభవించాలంటే మారు మనస్సు పొంది సువార్తని నమ్ముడి. రెండు విషయాలు, రిపెంట్ అండ్ బిలీవ్. అందరూ చెప్పండి రిపెంట్ అని, గట్టిగా చెప్పండి. రిపెంట్ అంటే ఏంటంటే మారు మనస్సు. నేను ఇంగ్లీష్లో ఒకటి రాశాను. రిపెంట్ అంటే ఏంటో తెలుసా? చేంజ్ ఆఫ్ మైండ్ అండ్ చేంజ్ ఆఫ్ హార్ట్. నీ మనస్సును నీ హృదయమును మార్చుకోవటము, which results in change of direction. దాన్ని బట్టి నీ మార్గం యొక్క దిశ మారిపోతుంది. అంటే నీలో సంపూర్ణమైన మార్పు రావాలి. ఈ మార్పు ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానికి అనుకూలముగా ఉండేటువంటి మార్పు అన్నమాట. అది నేను అనుకున్న విధం జీవించడం కాదు. అయ్యా నేను నమ్ముకున్నాను, యేసయ్యను ప్రార్థన చేశాను, కానీ నేను బయటికి వెళ్ళిన తర్వాత నా ఇష్టం వచ్చిన బ్రతకడం, లోకుల వలె బ్రతకడం, లోకుల వలె మరి పాపంలో ఉండడం, లోకుల వలె మాట్లాడడం, లోకుల వలె ఆలోచించడం, నువ్వు ఎన్నడూ కూడా దేవుని దీవెన అనుభవించలేవు. నీవు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చావో నీ తలంచే విధానం మారాలి, నీ మాట్లాడే విధానం మారాలి, నీ సహవాసం మారాలి, నీ హృదయం మారాలి. దేవుడు మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడాలి, దేవుడు చెప్పింది నువ్వు నమ్మాలి. ప్రభువా చుట్టూ కరువు ఉన్నా సరే నీకు స్తోత్రం, నేను కరువును అనుభవించను. హల్లెలూయా. అలా మాట్లాడతామా? లేదు. అయ్యా ఏమైపోతుందని చెప్పి ఏడ్చి విలపించి, ప్రభువా నన్ను వదిలేసావా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నువ్వు ఉన్నావా, అయితే నేనెందుకు ఇటువంటి కష్టంలో వెళ్ళాలి ప్రభువా అని ఈ రకమైన ప్రార్థన చేస్తుంటాం. అవునా కాదా చెప్పండి? అవునా? ఎందుకు? అజ్ఞానము, వాక్య జ్ఞానము లేదు. దేవుడే ఉన్నాడు, నీవు ఇక్కడ ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. చుట్టూ కరువు ఉంది,
ఎవడికి పంట లేదు, ఉన్నదంతా నాశనం అయిపోతుంది. అటువంటి సమయంలో ఇస్సాకు 100 రెట్లు, హల్లెలూయా, 100% కాదు, 100 రెట్ల పంటను కోశాడు. హల్లెలూయా. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఎటువంటి పరిస్థితిలోనూ ఉన్న ఆర్థిక విషయమే అవ్వచ్చు, ఆరోగ్య విషయమే అవ్వచ్చు, కుటుంబ విషయమే అవ్వచ్చు, వివాహ విషయమే అవ్వచ్చు, పిల్లల విషయమే అవ్వచ్చు, నీకు సువార్తను ప్రకటించడానికి వచ్చాను నేను. నీవు విడిపించబడతావు, నువ్వు స్వస్థత నొందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తావు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసుని నమ్ముకొని ఆయన వాక్యానుసారంగా మనం ఆలోచించి ఆ విధంగా మనం మాట్లాడటం, ఆ విధంగా ఆయన మనం గణపరచడం, ఆయన ఆనందపరచడం, ఆయనలో జీవించినప్పుడు మనము ఆశీర్వదించబడతాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలని? మారు మనసు పొందాలి. ఇంకోటి బిలీవ్ అన్నాడు. అంటే ఏంటండి? నమ్మాలి. ఏం నమ్మాలి? లోకస్తులు నమ్మింది కాదు, నా దేవుడు ఏం చెప్తున్నాడు. ఆమేన్. ఏమన్నా? నేను పొందిన గాయముల చేత నువ్వు స్వస్థత నొందితివి. నొందుతావు అన్నాడా? విన్నారో లేదో? నొందుతావు అన్నాడా? నొందితివి అన్నాడా? అంటే అదేంటండి? జరగని ఉన్న కాలంలో ఉందా? జరిగిపోయిన కాలంలో ఉందా? జరిగిపోయింది. అంటే దేవుని దృష్టిలో అది పరిపూర్ణమైపోయింది. కానీ మన తలంపులో దేవుడు నన్ను ముట్టు ప్రభా, నన్ను ముట్టు ప్రభా, నన్ను ముట్టు ప్రభా, నన్ను ఎప్పుడు ముడతావు ప్రభా? 6 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటున్నాను, నేను నీ కొరకు త్యాగం చేశాను, అయినా నన్ను ముట్టటం లేదు, నువ్వు ఎప్పుడు ముడతావు ప్రభా? అంటే పిచ్చివాడా, నేను 2000 సంవత్సరాల క్రితమే ముట్టాను, నువ్వు ఎందుకు అనుభవించడం లేదంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మన ప్రార్థనలకు జవాబు ఎందుకు రావటం లేదంటే చేయాల్సిన విధంగా ప్రార్థన చేయటం లేదు, ఆయన చెప్పింది నమ్మటం లేదు, మనం అనుకునేది మనం నమ్ముతున్నాం. నమ్ముతావా దేవుడు అంటే అవునంటావు, విశ్వాసం ఉందంటే అవునంటావు. నీ ప్రార్థన వింటే నీకు విశ్వాసం ఉన్న ప్రార్థన లేదు, అది అందుకే నీకు అనుభవం లేదు. ఆమె చెప్పండి హల్లెలూయా. చూసారా, ఆ వాక్య జ్ఞానము లేక మనము నశించుచున్నాం. మనం నమ్మాలి, దేవుడు చెప్పింది నమ్మి ఆ విధంగా నడిచినప్పుడే మనము సంపూర్ణ విడుదల పొందగలం. చూడండి, దేవుడు యేసయ్య ఏమంటున్నాడు యోహాను సువార్త 8:32లో, మీరు సత్యమును ఎరుగుదురు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. యు షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చూడండి, నీ యొక్క మనం ప్రతిదానికి క్రైస్తవుల్లో చాలా ఒక ఊత పదం అండి, సాతానండి. ఏదన్నా తప్పు జరిగితే సాతానండి, ఆడే చేశాడండి, సాతానుడే, ప్రతిదానికి సాతాను. దాని మూలము సాతాను అయి ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ నీవు బంధకములోనే ఉండడము సాతాను శక్తి కాదు, నీ అజ్ఞానమే. నీ యొక్క శత్రువు ఎవరో తెలుసా? ప్రాముఖ్యమైన శత్రువు నీకున్నవాడు సాతానుడు కాదు, అజ్ఞానం. జ్ఞానము లేని వారైన జనులు నశించుచున్నారని, సాతానుని బట్టి నశిస్తున్నారని లేదు దేవుని వాక్యంలో. వినండి, హల్లెలూయా చెప్పండి. హోషేయ రాసిన గ్రంథము 4:6 నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. యెషయా గ్రంథము 5:13 రాయబడింది. హల్లెలూయా. ఏమని ఉందో తెలుసా? జ్ఞానము లేని వారైన జనులు బంధకంలోకి వెళ్ళారు అని ఉంది. ఏంటండి? ఎందుకు వెళ్ళామండి బంధకంలో? ఎందుకున్నారండి? సాతాను యొక్క బలాన్ని బట్టి కాదు, సాతాను యొక్క శక్తిని బట్టి కాదు. మీరు సత్యమును ఎరుగుదురు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. మనం ఈ సత్యాన్ని నేర్చుకోవడము, ఎరగడము నేర్చుకోవాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఈ సత్యము మనకు తెలియకపోతే, ఈ సత్యములో ఉన్న బలము మనం ఎరగకపోతే మనము దేవుని యొక్క విడుదల అనుభవించలేము. అనేక మంది ఇక్కడ ఈ సత్యము ఎరగకనే బంధకంలో ఉన్నాం. ఉదాహరణకి లూకా సువార్త 13:11 చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక స్త్రీ గురించి వ్రాయబడింది. 18 సంవత్సరాల నుంచి ఆమె మరొక స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ, అదే వంగిపోయింది. దేన్ని బట్టి? స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ అని ఉంది. బలహీనపరచు దయ్యముతో, బలహీనపరచు దయ్యముని బట్టి ఆమె వంగిపోయి ఉంది 18 సంవత్సరాలు. అయితే ఆ రోజు ఎక్కడికి వచ్చిందండి? ఆమె సంఘానికి వచ్చింది. చెప్పండి, ఎక్కడికి వచ్చిందండి? అంటే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే 18 సంవత్సరాల నుంచి కూడా సంఘానికి వస్తుంది ఆమె. చాలామంది మనం అలాగే ఉన్నాం, సంఘానికి వస్తున్నాం కానీ విడుదల లేదు.
18 సంవత్సరాల నుంచి పాస్టర్ గారి దగ్గరకు వస్తుంది, విడుదల లేదు. 18 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తుంది, విడుదల లేదు. కానీ ఈరోజు యేసయ్య వచ్చాడు. యేసయ్య అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము. హల్లెలూయా, ఆమె చెప్పండి. నేనే సత్యం. ఎప్పుడైనా నీ సమస్య సత్యాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ సత్యం నిన్ను విడిపిస్తుంది. హల్లెలూయా. యేసయ్య వచ్చాడు. యేసయ్య ముట్టి ఆమె స్వస్థపరిచే ఒక మాట అన్నాడు. అయితే అక్కడ ఉన్న సమాజ మందిరంలో ఉన్న వారందరికీ కోపం వచ్చింది. ఎందుకు? నువ్వు 6 దినాలు ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఈ రోజే ఆమెను స్వస్థపరుస్తావంటే ఒక మాట అన్నాడు యేసయ్య. 16వ వచనం చదువుదాం ఒకసారి. ఇదిగో 18 ఏండ్ల నుండి, ఇదిగో 18 ఏండ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా. చూసారా? ఆగండి. ఈమె ఎవరండి? అబ్రహాము. గట్టిగా చెప్పండి, అబ్రహాం సంతానము. ఇక్కడ ఈమె ఎవరండి? అబ్రహాము సంతానం అనండి ఒకసారి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే యేసేమంటున్నాడు, ఈమె అబ్రహాము సంతానం అయింది, ఈమె విడిపించబడకూడదా అంటున్నాడు. ఎందుకంటున్నాడు తెలుసా? దేవునికి అబ్రహాముకి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన సంబంధంలో ఉన్నటువంటి కుమార్తె ఈమె. నిబంధన ప్రకారము అస్వస్థతలో బ్రతకాల్సిన అవసరత లేదు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. నిసి అనేటువంటి ఒక సహోదరి మరి ఆరాధనకు వచ్చిన సమయంలో కూడా మరి తన ఊపిరి పీల్చుకునేటువంటి విషయంలో ఎంత ఆయాసకరంగానూ, మరి ఛాతిలో మరి తన ఊపిరి పీల్చుకున్నప్పుడు నొప్పితోనూ మరి రావడం జరిగింది. మరి ఆ సమయంలో తన పరిస్థితిని గురించినటువంటి మాటను విడుదల చేయడం జరిగింది. ఆ మాటను స్వీకరించి మరి ఆ ఆరాధనలోని నిన్న మరి అదే సమయంలో తన సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొందుకున్నారు. మరి తన సంపూర్ణంగా మరి ఈ క్షణం వరకు కూడా, ఈ దినమంతా కూడా తను పరీక్షించుకున్నప్పుడు నిన్నటి నుంచి మరలా ఈ రోజు ఈ క్షణం వరకు కూడా తిరిగి ఆ నొప్పి రాలేదు. ఊపిరి పీల్చుకున్నప్పుడు ఏ విధమైన సమస్య లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. నిబంధన అంటే ఏంటో విందాం ఒకసారి. నేను రాసుకున్నాను, ఇంగ్లీష్ లో చెప్తాను. ఏ కవెనెంట్ ఇస్ ఎ ప్లెడ్జ్. నిబంధన అనేది ఒక ప్రమాణము. ఇట్స్ ఎ ప్రామిస్, ఇట్స్ ఎ వౌ. ఇది ఒక వాగ్దానము, ఇది ఒక షరతు. Between 2 or more parties that carry out terms agreed upon. ఇద్దరు వ్యక్తులు కానీ అంతకంటే ఎక్కువ వ్యక్తులు కానీ షరతుల్ని వారు వాగ్దానం చేసుకుంటారు. And can only be broken by death. అది ఒకరు మరణిస్తేనే తప్ప విరిగిపోదు. Especially when it is a blood covenant. ముఖ్యంగా రక్తపు నిబంధనలో మాత్రమే. A divine covenant దైవికమైన నిబంధన is a deal initiated by God. దేవుడు ఆరంభించినటువంటి దైనది. Built on well defined terms. మంచి షరతులతో నిర్మించబడింది. And sealed by an oath. అది ఆ ప్రమాణం ద్వారా ముద్రించబడింది. God cannot get out of it forever. దేవుడు సదాకాలము నిబంధనలో నుండి బయటికి రాలేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిబంధన, రక్త నిబంధన చేశాడు అబ్రహాముతో. మనము యేసయ్య ద్వారా దేవునిలో రక్త నిబంధన కలిగిన వారము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, బైబిల్ని 2 భాగాలుగా చేశారు, పాత నిబంధన, నూతన నిబంధన. ఈ నూతన నిబంధన కూడా యేసయ్య రక్తములో స్థిరపరచబడ్డది. వినండి, ఈ నూతన నిబంధన స్థిరపరచబడిన నూతన నిబంధన ప్రకారము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ఏమనంటే, అబ్రహాముకు చెందిన యొక్క వాగ్దానము టు కమ్ ఆన్ ద జెంటైల్స్ త్రూ జీసస్. యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు అబ్రహాము పొందిన ఆశీర్వచనము కలుగుటకై. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఏ వాగ్దానాలు అయితే తను ఏర్పరిచాడో అబ్రహాముతో, నిబంధనలో స్థిరపరిచాడో, వాటన్నిటికీ నీకు నాకు హక్కు ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేనిని బట్టి హక్కు? యేసుక్రీస్తు యొక్క రక్తముని బట్టి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ వాగ్దానం అబ్రహాముకు చేశాడో ఆ వాగ్దానాలన్నీ నావి కూడా. ఆమేన్. అబ్రహాము సంతానము సాతాను చేత ఒత్తింపబడి బంధకములో ఉంచాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు, ఈమె 18 సంవత్సరాల నుంచి కూడా గుడికి వస్తుంది, సంఘానికి వస్తుంది, అయినా బంధించబడింది. సాతాను బట్ట? అవును, ఒక రకంగా సాతానే చేశాడు. కానీ ఎందుకు విడిపించబట్టం లేదంటే అజ్ఞానము. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మనలో ఎందుకు అనేక మంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటే
అజ్ఞానము. అనేక మంది ఎందుకు అస్వస్థతలో ఉన్నారంటే బంధకము, అజ్ఞానము. ఈ అజ్ఞానాన్ని కానీ మనం ఛేదించగలిగితే, దేవుని వాక్యములో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఆ వాక్య జ్ఞానం ప్రకారం నడవగలిగితే ఖచ్చితంగా మనం విడిపించబడతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేనేమన్నా విజయవాడలో మరి మొన్న బోధించినప్పుడు ఒక స్త్రీ 2వ రోజు వాక్యం బోధిస్తూ ఏమనంటే, నీ దగ్గర ఎంత కొద్దిగా ఉన్నా సరే దేవుని చేతిలో నువ్వు పెడితేనే నీకు అద్భుతం కలుగుతుంది అని. ఆమె అక్కడ విన్నప్పుడు ఆమె చేతిలో 200 రూపాయలు తప్ప ఇంకేమీ లేవు. ఆమె చేతిలో కాదు, ఇంట్లో కాదు, ఎక్కడ కూడా ఇంకెక్కువ డబ్బు లేదు. ఎవరిగో ఎప్పుడో 5,000 రూపాయలు అప్పు తీసుకొని ఎంత ప్రయాసపడినా ఆయన దొరకటం లేదు, ఆయన అందుబాటులో ఉండటం లేదు. ఆయన మీకు తెలుసు కదా, అప్పు ఇచ్చేవారు ఎలా తప్పించుకుంటారో. అప్పు పొందుకునేటప్పుడు బాగానే వస్తారు, కానీ ఆ తిరిగి ఇచ్చే టైంలో సెల్ ఫోన్ ఆఫ్ ఉంటుంది, ఏనో నంబర్లు మారుస్తుంటారు, ఏ రకంగా కూడా వారు దొరకరు. ఇలాగే ఇబ్బంది పాలవుతుంది. ఆమె దగ్గర ఉంది 200 రూపాయలే. అయితే వాక్యము ప్రకటించినప్పుడు విని, ఇది నిజమైతే నా జీవితంలో దేవుడు అద్భుతం చేయాలని చెప్పిన వాక్యాన్ని నమ్మి ఏం చేసిందండి? చేసింది. వాక్యమును వినువారుగానే ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు అని ఉంది వాక్యం. వినిన వాక్యానికి మనము లోబడాలి. ఆమె చెప్పండి, ఆమె. అయితే ఆమె 200 రూపాయలు వేసింది. మరుసటి రోజు వచ్చి SPM శామ్యుల్పేట మినిస్ట్రీస్ కౌంటర్కి వచ్చి ఒక ఆమె సాక్ష్యం ఇచ్చిపోయింది. అయ్యా, నేను ఉన్నదంతా వేసేసి వెళ్ళాను, గత వారం అయింది. ప్రొద్దున ఉదయాన్నే నేను లేచేటప్పటికి ఒకరు తలుపు తడుతూ ఉన్నారు. ఎవరా అని తలుపు తీస్తే ఈ వ్యక్తి వచ్చి 5,000 రూపాయలు నాకు తిరిగి ఇచ్చాడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని కనపరచండి. ఆమె అదే దేవుడు చూడండి, ఎంత ప్రయత్నం చేసినా దొరకనటువంటిది దేవుడు మన పక్షాన పనిచేస్తాడు ఎప్పుడైతే మనం వాక్యానికి లోబడతాము. మనకి నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారము దేవుని యొక్క కృపని బట్టి ఏమన్నాడు? నీవు నాకు లోబడ్డట్టయితే నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదించి నీ ద్వారా అనేకులను ఆశీర్వదిస్తానన్నాడు అబ్రహాముతో దేవుడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనము ఇతరులకు ఆశీర్వాదకరమైన జీవితము జీవించాలి దేవుని యొక్క చిత్త ప్రకారం. మనము ఒకరి మీద ఆధారపడి ఒకరి యొక్క భిక్షం మీద ఉండాల్సిన అవసరం లేదు. అది మనిషి అవ్వచ్చు, ప్రభుత్వమే అవ్వచ్చు. దేని మీద ఎవరి మీద కూడా మనము వాడి భిక్షానికి ఎదురు చూస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. మనం అబ్రహాము సంతానము. అబ్రహాము సంతానం ఎప్పుడు కూడా అనేకులకి ఆశీర్వాదకరంగానే ఉంటుంది. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. నా ప్రార్థన మీ పట్ల ఇక్కడ అనేక మంది మీలో అబ్రహాము సంతానమై మీరు అనేకులకి ఆశీర్వాదకరంగా మారనై ఉన్నారు. అది మీరైతే హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్. మనము అప్పు ఇచ్చేవారిగా ఉంటాం కానీ అప్పు తీసుకునే వారిగా ఉండం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఏం తెలుసుకున్నాం? ఆమె అజ్ఞానమే ఆమెని బంధకములో ఉంచింది. ఎప్పుడైతే సత్యం మీరు అడుగుతారో ఆ సత్యం మిమ్మల్ని విడిపిస్తుంది. ఒకప్పుడు నేను చాలా క్రానిక్ అంటే భయంకరమైనటువంటి ఉబ్బసంతో బాధపడుతూ ఉండేవాడిని. క్రానిక్ ఆస్మా. ఈ ఆస్మాకి అనేక రకాలైన మందులు తీసుకున్నాను. మా తాత డాక్టర్ అనేక చాలా పవర్ఫుల్ మందులు ఇచ్చాడు. మరి అవి తీసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు జోబులో ఆటోమైజర్ ఒకటి ఉంటుంది, ఇలా కొడితే అది ఏదో కొద్ది క్లియర్ అవుతే కొద్దిలో కొద్ది గాలి పీల్చుకోవచ్చు. చాలా ఇబ్బంది పడేవాడిని. ప్రార్థన చేస్తున్నాను, అనేకులు స్వస్థపరచబడుతున్నారు. నేను ప్రార్థన చేసుకుంటే నాకు స్వస్థత కలగటం లేదు. అనేక మంది ప్రార్థన చేశారు, అయినా నాకు స్వస్థత రావటం లేదు. నాకు చాలా బాధ ఉండింది. అటువంటి సమయంలో ఒక ఆయన కెనెత్ హేగిన్ అని ఒక భక్తుడు ఉన్నారు. ఆయన పుస్తకాలు దొరికాయి. అవి చదవడం మొదలుపెట్టాను. ఆయన విశ్వాసము గురించి బోధిస్తూ ఉన్నాడు. దాంట్లో విశ్వాసము ద్వారా నువ్వు ఎలా స్వస్థత నొందగలవో బోధించాడు. అప్పుడు అన్నాను, ప్రభువా నాకు అది చదువుతుంటే ఏమైంది? నా విశ్వాసం పురికొల్పించబడ్డది. ప్రభువా నీకు స్తోత్రం, హల్లెలూయా. ఇంత బలం, ఇంత శక్తి ఉందా నీ వాక్యంలో? అయితే ఇది నాకు రుజువు చేయాలి నువ్వు. కాబట్టి ఈసారి నాకు ఉబ్బసం వస్తే నేను మందు తీసుకోవడం తప్ప కానే కాదు. ఇది నాకు దేవుని మధ్యలో ఉన్న సవాలు. నేను దేవునితో, ప్రభు ఈసారి మట్టుకు నేను ముట్టను మందు. అంతే, 2-3 రోజుల్లో మళ్ళీ వచ్చింది ఉబ్బసం. ముట్టలేదే మందు. కానీ ఏమైందో తెలుసా? భయంకరంగా మారింది.
మామూలుగా లేదు, చాలా విపరీతంగా మారుతుంది. నాకు తెలిసిన మందులన్నీ నా అందుబాటులోనే ఉన్నాయి, కానీ నేనన్న ప్రభా నేనైతే ముట్టను, ఎందుకంటే ఈ వాక్యంలో శక్తి నేను అనుభవించాలి. ఈ వాక్యంలో ఉంది ఈ సత్యము, ఈ సత్యాన్ని నేను అనుభవించాలి, నాకు ఈ సత్యాన్ని బయలుపరచు ప్రభువా అని ప్రార్థన చేసి ఎంతో కష్టం మీద పడుకోలేకపోతున్నాను, తినలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. 2 రోజులు అయిపోతున్నాయి. నేను విచారంలో ఆ రోజు మధ్యాహ్నం పడక మీద పడుకుని, ప్రభా నువ్వైతే అబద్ధము చెప్పే దేవుడు కాదు, కానీ మరి నేను ఎక్కడో నిన్ను తప్పుతున్నాను, నాకు అర్థం కావట్లేదు, ఎక్కడ నిన్ను మిస్ చేస్తున్నాను, నాతో ఒకసారి మాట్లాడవా అని అడిగాను, కానీ మాట్లాడతాడని అనుకోలేదు నేను. అది దాన్ని ఏమంటారంటే మతం అంటారు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఏంటంటే మతం. మాట్లాడిన ప్రభు అంటాం, మాట్లాడతాడని మనం ఎదురు చూడం, సమయం కూడా ఇవ్వం దేవునికి. ఇలా పడుకొని ఉంటే లోపల నుంచి ఒక స్వరం వినపడుతుంది, నా మధ్య పేరు రాజ్ అని. నువ్వు నిజంగా నమ్మితే స్వస్థత పడ్డానని పడక మీద పడుకొని ఏం చేస్తున్నావు అన్నాడు దేవుడు. ఓ అంటే నేను అనేది ఒకటి, చేసేది ఒకటి, అందుకే విశ్వాసానికి బలము లేదు. ఆమె చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అప్పుడు అది ప్రభా నీకు స్తోత్రం నాయన, నాకు కనువిప్పయింది అని చెప్పి మెల్లిగా పడక మీద నుంచి లేచి 2 చేతులు పైకెట్టి దేవుని స్తుతించడం మొదలుపెట్టాను. నేను కథ కట్టడం లేదు, దేవుని సాక్ష్యం చెప్తున్నాను. 5 నిమిషాల లోపలండి ఏంటో ఒక బరువు లాంటిది లేచి వెళ్ళిపోయింది నా మీద నుంచి. సంపూర్ణ స్వస్థతను ఉందని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ దినమంతా సమయం గడిపారు. కానీ తెలుసా, ఆ సాయంత్రం కల్లా మళ్ళీ అన్నీ వచ్చేస్తున్నాయి. అప్పుడు అర్థమైంది నాకు, సాతానా నన్ను మోసపరచడానికి, నా దేవుడు నన్ను స్వస్థపరచలేదని నాకు రుజువు చేయడానికి నువ్వు మోసపు సిమ్టమ్స్ అన్ని తెస్తున్నావు, కాబట్టి నేను నిన్ను నమ్మను. దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు, హల్లెలూయా, నేను స్వస్థత నొందాను ప్రభువా మీకు స్తోత్రం అని చెప్పి నిలబడ్డాను. అంతే అండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉబ్బసంగా నేను మళ్ళీ ఒక మందు కానీ ఒక మాత్ర కానీ ఏది తీసుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైందండి? ఎవరూ ప్రార్థన చేయలేదు, వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించారు. ఆ వాక్యంలోనే బలం ఉంది. చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యే దేవుని శక్తి. దేవుని వాక్కు క్రియలు చేసేటువంటి క్రియేటివ్, సృష్టించే శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్కు, అస్వస్థత నుంచి విడిపించేటువంటి వాక్కు దేవుని యొక్క వాక్కు. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఈ ఆదివారం 2 రోజుల క్రితం ఆదివారం ఒక స్థలంకి వాక్యం చెప్పడానికి వెళ్ళి అయిపోయిన తర్వాత పరిగెత్తుకొని వచ్చాడు ఒక వ్యక్తి. అయ్యా మీకు గుర్తుందో లేదో, కొద్ది కాలం క్రితం నేను నా భార్య వచ్చాము మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగాము. ఆమె యూట్రస్ క్యాన్సర్తో బాధపడతా ఉండింది. డాక్టర్లు ఆమెకి ఏమి కూడా మరి ఏ రకమైన హోప్ ఇవ్వలేదు, కానీ మీ దగ్గరికి తెచ్చాము. మీ దగ్గర తెచ్చినప్పుడు మీరు 2 విషయాలు చెప్పారండి అన్నాడు. ఏంటండి అంటే 2 చెప్పానండి. ఒకటి, నూనెతో అభిషేకించి ప్రార్థన చేస్తాము అన్నాం. ఎందుకో తెలుసా? సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం, 1 సమూయేలు 16:13లో ఒక మాట ఉంది. Samuel took the horn of oil and anointed him in the midst of the brethren, and the Spirit of the Lord came upon David. ఎప్పుడైతే సమూయేలు ఆ నూనె తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాడు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకము చేసినప్పుడు ఏమవుతుందండి? నూనె కాదు వచ్చేది, దేవుని ఆత్మ వస్తుంది. అయితే నేను ఇప్పుడు అభిషేకిస్తున్నాను, ఆమె స్వస్థత నొందుతుంది. కానీ ఇంకొక విషయం చేయాలన్నాను. కీర్తనలు 118:17 వచనం. ఇది దినము రాత్రి నమ్మి విశ్వాసముతో మాట్లాడుతూ ఉండమనండి మీ భార్యని అన్న. 17 నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. నేను మరణించను, నేను యెహోవాని గణపరుస్తాను అని చెప్తూనే ఉండండి అన్నాను. అయ్యా చాలా సంతోషంగా వచ్చామయ్యా, సంపూర్ణంగా స్వస్థత ఉంది నా భార్య అని చెప్పింది. హల్లెలూయా, చప్పట్లు కొట్టిన హల్లెలూయా. ఏమైందండి? దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్కు ఆమె జీవితంలో పనిచేసింది. వినండి జనులారా, కూడా మీరు ఏ కష్టంలో ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది అనారోగ్యమై ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, ఇంకేదైనా ఇబ్బంది అయి ఉండొచ్చు, అది మంత్రమై ఉండొచ్చు, ఇంకేదైనా సరే సమస్తము నుంచి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా చెప్పండి. కానీ ఒకటి, దేవుని మాటలోనే ఆ శక్తి ఉంది. చెప్పండి, ఆశీర్వించబడ్డారా? విన్న వాక్యం బలంగా బలపరచబడ్డారా?
దేవునికి స్తోత్రం. ఈ 3 రాత్రులు కూడా మీరు ఆశీర్వదించబడాలి, బలపరచబడాలి, స్థిరపరచబడి మీ జీవితంలో మీరు అద్భుతాలు అనుభవించాలి. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ ఇప్పుడు వరకు విన్నటువంటి వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను. అయితే నేను మాట్లాడేటువంటి దేవుని దీవెనల గురించి, దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాలని ఉద్దేశిస్తున్నాడో ఇవన్నీ మనం అనుభవించాలంటే ప్రాముఖ్యంగా ఒక విషయం మనం జరిగించాలి. మనం రక్షణ లేకుండా యేసయ్య గారి దేవుని దీవెన మనం అనుభవించలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా యేసయ్యని తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి. మీలో అనేక మంది మరి సంఘానికి వెళ్తున్నారేమో, మరి బైబిల్ చదువుతున్నారేమో, కానీ మీకు ఒక నిజమైనటువంటి యేసయ్యతో అనుభవం ఉందో లేదో, లేనట్టయితే మీరు తిరిగి జన్మించాలి. వాక్యం మనకు తెలియపరుస్తుంది మనం తిరిగి జన్మించాలి అని. కాబట్టి మీరు తిరిగి జన్మించని అనుభవంలో ఉన్నట్టయితే, మీరు తిరిగి జన్మించాలని ఆశిస్తున్నా మీరు నాతో పాటు ఈ ప్రార్థన చేయాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన చేస్తామో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎందరైతే వారిని ఆయన్ని అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అగుటకు అధికారం ఇస్తానని వాగ్దానం ఇచ్చేశాడు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. మరి కొద్దిమంది యేసయ్యను స్వీకరించి కూడా తిరిగి మరి గత పాత చీకటి జీవితంలో తిరిగి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉండవచ్చు. అటువంటి వారిని కూడా యేసయ్య మరి హస్తాలు చాపి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ ప్రార్థన చేసి మీ జీవితాన్ని తిరిగి యేసయ్యకు సమర్పించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మీకు అటువంటి ఆశ ఉన్నా, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఈ విధంగా ప్రేరేపిస్తున్నట్టయితే దయచేసి నా తట్టు మీరు చూస్తూ కళ్ళు మూసుకొని మీ కుడి చేయి పైకెత్తి నాతో పాటు ఈ ప్రార్థన చేయండి. యేసయ్య, నేను పాపినని నేను ఎరిగినాను. కాబట్టి ప్రభువా, మీరు నన్ను కాపాడమని రక్షించమని ప్రార్థిస్తున్నాను. నా పాపముల నిమిత్తము మీరు శిలువ మ్రాను మీద మరణించి రక్తము కార్చి పాతి పెట్టబడి 3వ రోజున లేచారని నేను నమ్మి విశ్వసించి నా నోటితో ఒప్పుకొనుచున్నాను. దేవా, నన్ను మీ బిడ్డగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాను. మీ వాగ్దానం ప్రకారం నన్ను స్వీకరించినందుకు, నన్ను మీ కుమారుడిగా కుమార్తెగా చేసుకున్నందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాను. మీకు వందనాలు ప్రభువా. ఈ రోజు నుంచి మీరే నా ప్రభు, మీరే నా దేవుడు. మీకే స్తుతి అర్పిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈ ప్రార్థన మీరు చేసినట్టయితే వాగ్దాన ప్రకారంగా మీరు దేవుని బిడ్డలయ్యారు. మీరు దేవుని బిడ్డలైనట్టయితే ఈ ప్రార్థన చేయటం ద్వారా దయచేసి మాకు ఉత్తరము రాస్తూ మాకు మీరు తెలియపరిచినట్టయితే మేము మీతో పాటు కలిసి దేవుని యందు ఆనందించడానికి మీరు మాకు అవకాశం ఇస్తారు. కాబట్టి దయచేసి మరి స్క్రీన్ మీద వచ్చేటువంటి అడ్రస్, ఈమెయిల్ అడ్రస్కైనా మీరు ఈమెయిల్ రాయొచ్చు, లేకపోతే మాకు మామూలు ఉత్తరం రాయొచ్చు. కానీ దయచేసి మాకు తెలియపరచండి. మీతో పాటు మీ కొరకు ప్రార్థన చేయడానికి, దేవుని యందు ఆనందించడానికి మాకు సమయం కలిగించమని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించును గాక. ఆమేన్.